మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది. చైర్మన్ గారు యాక్సెప్ట్ చేసి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది. అన్ని చెప్పినా మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. సార్ 2 గంటల నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో సభలు చూశారు, ఎన్నో సార్లు సభల్లో చూశారు. ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాని పూర్వపరాలు నేను ఈ సభలో 1914లోనూ జరిగింది. దానికే డెడ్ లైన్ పెట్టారు. మేము ఆ బీఎస్సీ మీటింగ్ లో మీరేమన్నారు కదా అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్ అభ్యంతరం లేదు పెట్టండి, మేము తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. లేకపోతే ఆవాల బీఎస్ అడ్డు పెడతాం కదా, దీనికి మేము ఒప్పుకోవట్లేదని చెప్పింది మేము అన్నాం అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీకు ఏ విషయం తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. అదే మా సభ్యులు మాట్లాడుతున్నాడు. డిబేషన్ చేసే మాట చెప్పండి, మీరెందుకు తనుకుంటారు? కాదు, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు. ఆయన అడిగింది ఏంటి? ఆపాదించాడు. మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం అధ్యక్ష? ఈ సబ్జెక్ట్ స్కామ్ మీద సబ్జెక్టు వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం మేము? మీరు కాదు అధ్యక్ష, దాని సభలో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటాం చెప్పండి, చెప్పుకొని పొమ్మంటే పోతాం. అంతే ఏంటిది? ఒకటే అధ్యక్ష. అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది ఆయన పూర్తిగా క్షుణ్ణంగా వింటాం. అంటే ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన మా సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు లేస్తే మరి అలాగే అధ్యక్ష. సీనియర్ మంత్రి గారు కదా, వారికి తెలుసు కదా, మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా. కాదు కదా అధ్యక్ష, దయచేసి నేను తప్పు మాట్లాడి చెప్పబోయా. నువ్వు లేచానంటే చైర్మన్ గారు అనుమతితో లేచాను. అధ్యక్ష మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది. మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయడం, ఒక స్కామ్ గురించి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ కోసేయడం, రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు ఎట్టి, మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష. ప్రతి దాని మీద 2019, 24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1కి 2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా 2019, 24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం, సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కోసేయడం, ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా ఎరాజ్ చేశారు. మీరు ప్రతి ఒక్కరు జీవితాలతో ఆడుకున్నారు. మేము అలా కాదు అధ్యక్ష. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం. మీరు ఎన్నటికి 10 మాసాలు అవ్వలేదు, నిన్నటికి 9 మాసాలు అయింది. ఎంక్వైరీ అవుతుంది. శాసనసభ ఈ రోజుతో అయిపోదు, రేపు మళ్ళీ జరుగుతుంది. అన్ని సభలో పెడతాం. జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష. 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు. మళ్ళీ చెప్తున్నాం. కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014, 19 మీరు ఒక నోటీస్ తీసుకోండి, ఎలవ్ చేయండి, గంటలు మాట్లాడదాం. కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడదు నేను చెప్పాను. లేని సభ్యుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా వద్దన్నాను. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. గత ప్రభుత్వం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. రవిబాబు గారు 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. 1924 గురించి చర్చిద్దామండి. సభని ఇంతటితో ఆపి మళ్ళీ తీసుకొని మళ్ళీ మీరు ఆ పదం ఇంకో రోజు పెట్టండి. 14, 19, 24 నుంచి వరకు మాట్లాడండి. అంతేగాని మీరు 14 నుంచి మాట్లాడి వీల్లేదండి మాత్రం మా దవద అధ్యక్ష. సమన్యాయం ఉండాలి, సమధర్మం ఉండాలి. దయచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్ర ప్రధాని తెలుసుకోండి. మా రిక్వెస్ట్ అది. అంటే మనం తీసుకున్నది ఈ రోజు తీసుకున్న దాని మీద సభ్యుడిగా మిమ్మల్ని ఒక అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష. బీఎస్సీ నోటీస్ మీరు మార్నింగ్ ఇచ్చారు, అప్పుడే అబ్జెక్షన్ పెట్టాలా? బిజినెస్ నుంచి మార్నింగ్ ఇచ్చారు,
మేము 14-19 అడిగాము, 19-20 మీరు అడిగింది. ఇచ్చారని మేము ఇది LYP మీ నుంచి